హన్మకొండ జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హసన్పర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోడౌన్ దగ్గర రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు రైతులు ఫోన్ చేసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. రైతుల బాధలపై చలించిన ఎర్రబెల్లి దయాకర్ రావు వెంటనే హసన్పర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు చేరుకున్నారు. అధికారులకు ఫోన్ చేసి రైతుల బాధలు తెలియజేశారు. వెంటనే రైతులకు యూరియా ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. సర్కారు వేసిన సిట్టు కూడా చదివించుకున్నాం. నౌకరు ఇతర ఎవరికి ఇస్తాండు నౌకరు ఏ పిల్లగానికి వచ్చింది ఏ జాతికి వచ్చింది అన్ని భూమి లేనోనికి 10,000 ఇస్తా 20,000 ఇస్తా 30,000 ఇస్తా భూమిలోనికి ఇయ్య ఇల్లు ఇస్తా జాగలు ఇస్తా ఏమి ఇచ్చిండు వాడు. ఇప్పుడు ఎక్కడ సరకు చెప్తాడు చీరలుండే పైసలుండే దుకాణాలకు కూడా పిండి బత్తాలు ఊరియా బత్తాలు గుడుకలు అన్ని పంపించిండు. మరి ఇప్పుడు ఎందుకు పంపిస్తలేడు ఈయన ఎక్కినైనా ఎందుకు వేస్తాను మమ్మల్ని మేము బట్టలు వాడు పైసలు కేసీఆర్ ప్రతి సంవత్సరం రైతు బంధు 2 సార్లు మంచిగా ఇచ్చేది, 2 సార్లు ఎక్కువ వచ్చింది. ఇప్పుడు యూరియా బస్తాలు ఇంకా కోసాలు. మరి ఎడ్యుకేషన్ 3 వచ్చినావా మళ్ళా 2 బస్తాలట 2 బస్తాలు సరిపోతే రైతులు పొద్దున్నుండి తిండి తిప్పలు మాని ఎరువుల కోసం ఎదురు చూస్తున్నారని, యూరియా కోసం తెల్లవారుజామున 3 గంటలకే వచ్చారని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలనని చెప్పి ఈ ప్రభుత్వం ప్రజలని వేధిస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో రాజులుగా బతికిన రైతులు ఇప్పుడు ఎరువుల కోసం అధికారుల కాళ్లు పట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఒకప్పుడు తెలంగాణలో రైతు రాజ్యం నడిస్తే ఇప్పుడు రాక్షస రాజ్యం నడుస్తుందని ఫైర్ అయ్యారు. ఎరువుల సరఫరాలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యాయన్నారు. నాడు కేసీఆర్ హయాంలో 6 నెలల ముందే ఎరువులు నిల్వ చేసి రైతులకు ఎరువుల కొరత లేకుండా చూసే వాళ్ళమని, కానీ ఈ ప్రభుత్వం మాత్రం ముందు చూపు లేక రైతులను ఆగం చేస్తుందని ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. నాకు ఒక్కటే రైతులకు నేను మరి మీరు ఏమన్నా గట్టిగా నాకు ఆలోచిస్తున్నారో పర్వాలేదు, లేకపోతే నేను నాకు ఇప్పటివరకు పంపిస్తుంది. ఇవాళ మధ్యాహ్నం వరకు పంపించే బాధ్యత నీది కదా. అగ్రికల్చర్ ఆఫీసర్ మధ్యాహ్నం వరకు హన్మకొండ జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హసన్పర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోడౌన్ దగ్గర రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి, హసన్పర్తిలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళ బాధ ఎర్రబెల్లి దయాకర్ రావుకు చెప్పుకున్నారు. వెంటనే దయాకర్ రావు స్పందించి బాధితుల దగ్గరికి వచ్చారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రవికాంత్? నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాకు తెలిసి బజారుకి ఎక్కే వాళ్ళందరూ కూడా రైతులు కాదన్నటువంటి అంశాన్ని అయితే తన ప్రకటన రూపంలో తెలియజేసిన పరిస్థితి. ఇవాళ హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర బారులు తీరి ఈ సమయానికి కూడా అక్కడ
ఆందోళన చేసిన పరిస్థితి కనబడుతోంది. ఒక పక్క వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు యూరియా కొరత లేదన్నటువంటి అంశాన్ని అయితే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే రైతాంగానికి సంబంధించి యూరియా సరిగా అందడం లేదు. 200-300 బస్తాలు ఒక పిఎస్సిఎస్ కేంద్రానికి వస్తే అక్కడ 1000 మంది నుంచి 2000 మంది వరకు రైతులు బారులు తీరు కనిపిస్తా ఉన్నారు. అంటే క్షేత్రస్థాయిలో కనిపించేది ఒకటి, ప్రకటనలు ఒక విధంగా కనిపిస్తా ఉన్నాయని చెప్పి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ అసంపర్తి మండలంలో యూరియా కొరతతో రైతాంగం ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాలను గ్రహించినటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆయనకు అక్కడ ఉన్నటువంటి రైతాంగం ఫోన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు, మా బాధలు తెలుసుకునేందుకు రావాలని ఫోన్ చేసిన పక్షంలో ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడికి వెళ్లిన సందర్భం కనిపిస్తా ఉంది. రైతులు పొద్దున్న నుండి తిండి తిప్పలు లేకుండా ఎరువుల కోసం ఎదురు చూస్తున్నామని ఆయనకు తెలపడంతో చలించిపోయిన సందర్భం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఉన్నతాధికారులకు అంటే యూరియా సంబంధించి జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇతర అధికారులకు నిన్న జిల్లా కలెక్టర్ చేశారు. ఇవాళ వ్యవసాయ అధికారులకు కూడా ఫోన్ చేసి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితిని చెప్పేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మీద ఫైర్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజాపాలన అని చెప్పి ప్రజలను వేధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందన్నటువంటి అంశాన్ని ఆయన లేవనెత్తినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. వెంటనే యూరియా కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత ఉందని గుర్తు చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. అన్ని పంపించిండు, మరి ఇప్పుడు ఎందుకు పంపిస్తలేడు? ఈయన ఎక్కిన ఆయన ఎందుకు అట్లా చెప్తాను? ఎందుకు వేస్తాను మమ్మల్ని? మేము బట్టలు ఆయన ఎందుకు తెచ్చుకున్నాం మరి? వాడు పైసలు పైసలు 300